హాయ్ గాయ్స్, నేనైతే ఏపీ ఎంసెట్ గురించి ఫైనల్ ఫేస్ అయితే వాయిదా పడ్డగా సీట్ అలాట్మెంట్ది దాని గురించి అయితే ఈ వీడియో చేయబోతున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరైతే ముందుగా ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. అలానే నాకు మరింత సమాచారంతో కూడిన అక్యురేట్తో కూడినటువంటి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ఒక టానిక్లా బూస్ట్లా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి గాయస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఏపీ ఎంసెట్ మీద కేసు అయితే వేశారు కదా, దాని గురించి అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా కేసు ఒక స్టూడెంట్ వేసినటువంటి కేసు సమాచారాన్ని మీకు ఇందులో చూపిస్తున్నాను. చూడండి, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఇందులోకి వెళ్ళి ఇక్కడ మనకు పిటిషన్ ఏంటంటే డబ్ల్యూపీ రిట్ పిటిషన్ అన్నట్టు. డబ్ల్యూపీ అంటే రిట్ పిటిషను. ఇదైతే కేసు నెంబర్, ఇదైతే ఇయర్ ఇక్కడ ఎంటర్ చేశాము. ఇక్కడ డబ్ల్యూపీ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇయర్ అన్నట్టు ఇది ఎంటర్ చేసాము కదా. ఈ కేసు నెంబర్ 21005225 ఇది. నెక్స్ట్ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసాగానే ఇక్కడ మనకి కేసు డీటెయిల్స్ వస్తాయి. గాయస్ గుర్తుంచుకోండి, పోయినసారి నేను వీడియో చేసినప్పుడు బ్లర్ చేశాను. మొత్తం కూడా చాలామందికి బాగా 7,000 మందికి రీచ్ అయిన తర్వాత యూట్యూబ్ అయితే నా వీడియోని అయితే బ్లాక్ చేయడం జరిగింది. అది అసలు తీసేశారు, కానీ దాన్ని మొత్తం నేను బ్లర్ చేసి మళ్ళీ తిరిగి రిక్వెస్ట్ పెడితే అప్లోడ్ చేశారు. మంచి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో. ఆ వీడియో 9 నిమిషాలు ఉంటుంది, కానీ లాంగ్ ఉంది. బట్ అది చూడండి, లాస్ట్లో జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్ క్లియర్గా చూపిస్తాను. ముందు బ్లర్ ఉందని చెప్పేసి ఆ వీడియో చాలామంది లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడలేదు. మీరు ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. లాస్ట్లో 9 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. లాస్ట్లో వచ్చేసి మీకు ఆ జడ్జిమెంట్ కూడా ఉంటుంది. సో ఇలా చేయకుండా ఇక్కడ వీడియో చూద్దాం. ఇక్కడ ఈ కేసు నెంబర్ చూద్దాం. కేసు నెంబర్ అయితే రిట్ పిటిషను 21005225 మనకైతే ఒక స్టూడెంట్ వేసిండు, మనోజ్ అనే స్టూడెంట్ వేసిండు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే నేనైతే బ్లర్ చేస్తాను. ఎందుకు అంటే మళ్ళీ కూడా యూట్యూబ్ ఏం చేస్తుంది అని అంటే మళ్ళీ వీడియో తీసేస్తుంది. సో నేను దానికోసం అయితే బ్లర్ చేస్తాను, మీరేమనుకోవద్దు. అది పిటిషనర్ అడ్వకేట్ వచ్చేసి సురేష్ కుమార్ గారు. ఇదైతే ఈ లిస్టింగ్ డేట్ అంటే 4th రోజు, అంటే ఆగస్టు 4th రోజు, సారీ ఇది ఆగస్టు 6th రోజు ఫైల్ చేశారు. నెక్స్ట్ డేనే ఎమ్మటే హియరింగ్కి వచ్చింది. ఇది అంటే 7th నిన్న హియరింగ్కి వచ్చింది. 4th కోర్టులో వచ్చింది. ఇది 4th కోర్టులో హియరింగ్కి వచ్చింది. సో ఇది సెప్టెంబరు 4వ తారీఖు వాయిదా పడ్డది, అంటే చాలా లాంగ్కి వాయిదా పడ్డది. ఇది మన హానరబుల్ జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి గారు అయితే సెప్టెంబర్ 4వ తారీఖు వరకు వాయిదా వేసిండు. అంటే ఇంకా ఆల్మోస్ట్ 1 మంత్ అనుకోవచ్చు. అంత 1 మంత్ టైం తీసుకొని అక్కడికైతే వాయిదా వేసిండు. సో మరి దీని మీద ఎలాంటి ఆర్డర్ వచ్చిందనేటువంటి విషయాన్ని చూద్దాము. అట్ ద సేమ్ టైం అసలు వీళ్ళు ఏం అడిగినారు అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రేయర్ ఏముందంటే మేబీ ప్లీజ్ టు ఇష్యూ ఏ రిట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్ మోర్ పర్టికులర్లీ వన్ ఇన్ ద నేచర్ ఆఫ్ రిట్ ఆఫ్ మ్యాండమస్ డిక్లేరింగ్ ద యాక్షన్ ఆఫ్ ద respondents in treating the petitioner as non-local candidate instead of local candidate. ఇక్కడ ఏమంటున్నారు, ఒక రిట్ ఆర్డర్ని అయితే వాళ్ళకు పిటిషన్ అయితే ఒక డైరెక్షన్ అయితే ఇవ్వండి. ఎందుకు అనంటే తనని నాన్ లోకల్గా గుర్తించిండు. నాన్ లోకల్గా గుర్తించకుండా లోకల్ క్యాండిడేట్గా గుర్తించేటట్టు వాళ్ళకు ఒక డైరెక్షన్ ఆర్డర్ని అయితే ఇవ్వమని చెప్పేసి అయితే హైకోర్టుని అయితే వాళ్ళు కోరడం జరిగింది. అయితే చూడండి, ఇక్కడ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇన్ పర్సూయెన్స్ ఏపీ ఎంసెట్ 2025 అండ్ నాట్ అలాటింగ్ సీట్ టు ద పిటిషనర్ వైడ్ హాల్ టికెట్ నెంబర్ సో అండ్ సో ఇది కూడా బ్లాక్ చేస్తాను. సో చెప్తున్నాను, లోకల్ కేటగిరీ యాజ్ ఇల్లీగల్ ఆర్బిటరీ వైలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 and 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్స్ ఏవైతే 14, 21 ఆర్టికల్ ప్రకారంగా ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్య. అది ఇల్లీగల్, అది చెల్లదు, వీళ్ళు అట్లా చేయకూడదు, ఖచ్చితంగా లోకల్గానే పరిగణించాలి అని చెప్పేసి హైకోర్టుని అయితే రిక్వెస్ట్ చేసిండ్రు. సో కాన్సిక్వెంట్లీ డైరెక్ట్ ద రెస్పాండెంట్స్ టు ట్రీట్ ద పిటిషనర్ యాజ్ లోకల్ క్యాండిడేట్. ఏమంటున్నారంటే వాళ్ళని డైరెక్ట్ చేయండి, వాళ్ళకి డైరెక్ట్ ఆర్డర్ ఇవ్వండి, లోకల్గా పరిగణిస్తూ అని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు కోరడం జరిగింది. అది చూడండి, ప్రాసెస్ ద అప్లికేషన్ ఆఫ్ ద పిటిషనర్ ఇన్ ద ensuing second phase final phase counseling in the engineering course AP MSET 2025 pass
సచ్ అంటే అలాంటి ఆర్డర్ని ఈ సెకండ్ ఫేజ్లో వీళ్ళని లోకల్గా గుర్తించాలి. ఫస్ట్ ఫేజ్లో నాన్ లోకల్గా గుర్తించిండ్రు, లోకల్కు బదులుగా నాన్ లోకల్గా గుర్తించి వాళ్ళకి సీట్ అయితే కేటాయించిండ్రు. అట్లా కాకుండా లోకల్గా గుర్తిస్తూ సీట్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నాన్ లోకల్గా గుర్తించే వాళ్ళకి ఫీజు రీఎంబర్మెంట్స్ ఉండదు, ఫ్రీ సీటు కూడా కాదు, పేమెంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో అన్యాయం జరిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళైతే కోరడం జరిగింది. సో ఇక్కడైతే నేను చెప్తాను, ఈ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కోర్టు నోటీస్ ఇష్యూ చేసింది. అంటే రెస్పాండెంట్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, దాని తర్వాత ఏపీ ఈఏపీ సెట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో కన్వీనర్, రిప్రజెంట్ బై ఇట్స్ కన్వీనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అట్ విజయవాడ, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ జేఎన్టీ కాకినాడ వాళ్ళకైతే ఈ నోటీస్ని అయితే ఇచ్చారు. వాళ్ళకి రెస్పాండ్ కావాలని చెప్పేసి వీళ్ళే రెస్పాండ్ కావాలని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు ఫ్రెండ్. అది నిన్ననే వచ్చింది. అది యాక్చువల్గా నిన్ననే చేద్దాం అనుకున్నాను వీడియో, బట్ కొంచెం లేట్ అయిపోయింది. సో చేస్తాను. దీని మీద కూడా సేమ్ దీనికి ఏ ఆర్డర్ వచ్చి ఉంటుంది అంటే ఐ ఎక్స్పెక్టెడ్, నేను ఈ ఆర్డర్ రాగానే కూడా మీకు అప్లోడ్ చేస్తాను. బట్ నేనేం చేస్తున్నాను అంటే ఏపీ నీట్ మీద 52 మంది స్టూడెంట్స్ వేసినటువంటి కేసులో వచ్చినటువంటి తీర్పే వీళ్ళకు కూడా సేమ్ వర్తిస్తుంది. వాళ్ళు కూడా ఏపీ విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ బయట రాష్ట్రంలో చదివి అక్కడ నీట్ రాశారు. సో నీట్ రాస్తే వాళ్ళనైతే లోకల్ కన్సిడర్ చేయకుండా నాన్ లోకల్ అన్నారు. కానీ అది చెల్లదు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళని లోకల్గా గుర్తించాలి. అట్ ద సేమ్ టైం మీరు ఇంకా వేరే రిక్వెస్ట్ ఏం చేయొద్దని చెప్పేసి పిటిషనర్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది హానరబుల్ హైకోర్టు. సో అదే వీళ్ళకు కూడా వర్తిస్తుంది. బట్ ఇక్కడైతే సెప్టెంబర్ 4వ తారీఖు అయితే ఈ పిటిషన్ అయితే వాయిదా వేయడం జరిగింది. ఇదొక పిటిషన్. అట్ ద సేమ్ టైం ఇంకొక పిటిషన్ కూడా చెప్తాను, మీకు ఇక్కడ చూపిస్తాను. వీడియో లెంత్ అవుతుంది, బట్ ఏమనుకోదు, మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో. సో నేను ఇక్కడైతే ఇంకొక వీడియో అయితే మీకు ఇంకొక కేసు నెంబర్ అయితే ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఇంకొక కేసు నెంబర్ వచ్చేసి ఇక్కడ 20173 కేసు. సో ఇక్కడ కూడా ఈ తమ్ముడు వచ్చేసి కేసు 31వ తారీఖు వేసిండు అన్నట్టు కోర్టులో. జూలై 31వ తారీఖు వేసిండు. వీళ్ళకు ఎలాంటి ఆర్డర్ వచ్చింది ఆల్రెడీ మనం చెప్పాం కదా, వీళ్ళని కూడా స్థానికులుగానే గుర్తించాలి, నాన్ లోకల్గా గుర్తించవద్దు అని చెప్పేసి అప్పుడైతే కోర్టు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. నీట్లో ఎలాంటి ఆర్డర్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా అలాంటి ఆర్డరే వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వచ్చింది. సో ఈ కేసు కూడా వచ్చేసి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు వాయిదా పడ్డది. ఇక్కడ చూడండి ఇది. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇది సెప్టెంబర్ 1వ తారీఖు వరకు వాయిదా పడ్డది అన్నట్టు, వాయిదా వేసిండు. సో దీనికి కూడా అదే జడ్జిమెంట్ వచ్చింది, లోకల్గా గుర్తించాలి అని చెప్పేసి. వీళ్ళు ఏం అడిగినరో ఒకసారి చూద్దాం. ప్లీజ్ టు ఇష్యూ ఏ writ order or direction, more particularly one in the nature of writ of mandamus declaring the action of the respondent in issuing provisional allotment order first phase to the petitioner by allotting Sri Venkateshwara College of Engineering main campus at Tirupati for admission into BTech Computer Science and Engineering course by showing region as నాన్-లోకల్గా పరిగణిస్తూ వాళ్ళకి సీట్ ఇచ్చిండ్రు. దో ద పిటిషనర్ ఈజ్ లోకల్ క్యాండిడేట్ అయినప్పటికీ పిటిషనర్ లోకల్ క్యాండిడేటు, ర్యాంక్ వచ్చేసి 8327 వచ్చింది. ఆయనకు ఇట్లా నాన్ లోకల్కి ఇచ్చారు, అట్లా కాదు లోకల్కి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.